ఫ్రెండ్తో ట్రావెలింగ్ ఆ మాత్రం ఉండకపోతే ఎలా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఏ లివింగ్ మూమెంట్. తినైతే నా ఫ్రెండ్, తన పేరు ఫణిశ్రీ. మేమైతే ఆల్మోస్ట్ 4 years తర్వాత కలిసాము. యాక్చువల్లీ ఈవెన్ మా పెళ్ళిళ్ళలో కూడా కలవటానికి అవ్వలేదు. నా పెళ్ళికి ఏమిటి కరోనా, తన పెళ్ళికి ఏంటంటే నేను ఆల్రెడీ హైదరాబాద్ వచ్చేసాను, వెళ్ళటానికి అయితే అవ్వలేదు. కానీ ఇప్పుడు పెళ్ళయ్యి పిల్లలు పుట్టి దట్టు ఇన్ ముంబై, తను రాయ్పూర్లో ఉంటుంది, నేను ముంబైలో ఉంటున్నాము. అసలు అనుకోకుండా ఎలా కలిసామో తెలియకుండా కలవాలని ఉంది, అలా కలిసిపోయాము అంతే. యాక్చువల్లీ 3 కోతులుగా ఉండేవారు, ఇద్దరమే ఉన్నాము, ఒక అమ్మాయి అయితే రాలేదు, తన పేరు విశాలాక్షి. మేమైతే ఇంక రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్లీ మేము 4th floorలో ఉంటాము, అక్కడి నుంచి కిందకి రావాలని అంటే ఇంకా స్టెప్స్ దిగి రావాల్సింది. ఇక్కడైతే మేము బుక్ చేసిన క్యాబ్ మిస్ అయ్యింది, అందుకే నవ్వుకుంటున్నాము. ఇంకా వచ్చేసింది క్యాబ్, వచ్చేసింది కానీ ఇంకా రైన్ స్టార్ట్ అయ్యింది, రైన్లోనే వెళ్ళిపోయాము. మేబీ అక్కడికి వెళ్ళాక తగ్గుతుందేమో అని అనుకొని స్టార్ట్ అయ్యాము. మా లక్ ఏంటంటే మేము ట్రావెల్ చేస్తున్న అంతసేపు వర్షం ఉంది, అక్కడ దగ్గరగా వచ్చామో లేదో ఇంకా అలా వర్షం ఆగిపోయింది. మేము వెళ్ళిన జూ ఏంటంటే వీరమాత జిజాబాయి భోస్లే బొటానికల్ ఉద్యానవన్ జూ. ఇది ఏంటంటే ముంబైలో బైకుల్లా అనే ఏరియాలో ఉంది. దీనికైతే ఎవరైనా ట్రైన్లో వెళ్ళాలని అనుకుంటే బైకులా రైల్వే స్టేషన్, ఇది జస్ట్ 1/2 km ఉంటుంది, మనం వాకబుల్ ఆర్ ఆటో తీసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. తెలుసా, ఈ జూన్ అయితే 1862లో విక్టోరియా గార్డెన్స్గా స్టార్ట్ చేశారు. ఇండియాకి స్వతంత్రం వచ్చాక ఛత్రపతి శివాజీ వారి తల్లి అయిన జిజాబాయి భోస్లే పేరు మీదుగా ఈ జూను మార్చేశారు. అప్పటి నుంచి ఇది అలా కంటిన్యూ అవుతుంది. ఇక్కడైతే ఇంక లోపలికి వచ్చేసాం కదా, ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి, చాలా తక్కువ, 30 రూపాయలు మాత్రమే. నేను వీడియో తీస్తుంటే పక్క నుంచి ఏంటో అమ్మాయి నా వీడియోలోకే దూసుకొచ్చేస్తున్నా. మా జియా అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసింది, తను చాలా కోఆపరేట్ చేసింది అంతా తిరగడానికి. ఈ పేరేంటో చూడండి, బాయో నాకు చదవడం అర్థం రాలేదు, కానీ ఈ ట్రీ అయితే మాత్రం చాలా పెద్దగా ఉంది. దట్టు మన మూవీస్లో డెవిల్స్ కోసం చూపిస్తారు చూడు ఒక దాంట్లో, అలా అన్నట్టు ఉంది. ఇది ఇంకోటి చూడండి, బుద్ధాస్ కోకోనట్ అంట. బుద్ధాస్ కోకోనట్స్ ఉన్నాయని పేరుంది కానీ దానికైతే కోకోనట్స్ మాకు ఎక్కడా కనిపించలేదు. బట్ ఇదంతా బొటానికల్ పార్క్ కనుక మీరు కనుక మొక్కలు నరికేస్తే షూట్ చేస్తా అన్నట్టు ఇది మాకు మధ్యలో పెట్టేసినట్టు అనిపించింది, జస్ట్ ఫర్ ఫన్. బట్ ఇది మనకి ఇండిపెండెన్స్ రాకముందు నుంచి గార్డెన్ ఉంది కనుక మేబీ దానికి రిలేటెడ్ అది ఇక్కడ ఉంచినట్టు ఉన్నారు. ఇక్కడ ఏంటో ఫనీ ఏదో మాట్లాడేస్తుంది అనుకున్నాను, తీరా చూస్తే పాల బాటిల్ నా దగ్గర ఉండిపోయిందంట, తీసుకోవటానికి వచ్చింది. మనం పిల్లలతో బయటికి వెళ్ళామంటే కంపల్సరీ వాళ్ళకి కావాల్సినవన్నీ అయితే ఇగోండి, చూసారు కదా మా ఫనీ వాళ్ళు 2 బ్యాగులు పట్టుకున్నారు, మేము 2 బ్యాగులు పట్టుకున్నాం. అన్నీ పట్టుకొని మనం ప్రీ ప్లాన్డ్గా వెళ్తేనే అన్నీ కూడా మనకి బాగుంటాయి, లేదంటే ఇంకా పిల్లలు మనకి అక్కడ సపోర్ట్ చేయరు, మనం కూడా వాళ్ళతో ఇంకా ఏడుస్తూనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ అన్ని ఇది బొటానికల్ జూ 2 మిక్స్డ్ ఉన్నాయి. చెట్లు అనేది మాకు అంత ఇంట్రెస్ట్ లేదు, ఇంకెళ్ళిపోతున్నాం ఫాస్ట్ గా. మా ఫ్రెండ్ బెస్టీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ విత్ కిడ్స్. అది సరేలేండి, మరి బొటానికల్ పార్క్ అన్నప్పుడు మొక్కలు కూడా చూడాలి కదా, మీరు కూడా ఒకసారి ఇలా చూసేయండి, కాకపోతే పేర్లు మాత్రం అడగండి, మేము కూడా చూడలేదు. టెర్మినల్ లా కట్టప్ప ఎక్కడ కనిపించలేదు. ఇంకో బేరుని చూస్తుంది, ఒక బేరు. ఇది స్నో బేరు, అది స్లోత్ బేరు. ఇదైతే భలే ఫన్నీగా ఉంది. ఇంక నుంచి వెళ్తారా లేదా, నేను నా ఫేస్ని చూపించిన అన్నట్టు అస్సలు తిప్పేస్తుంది. ఫేస్ అయితే సరిగా కనిపించనివ్వకున్నా, దానికి ఐస్ ఎక్కడున్నాయో కూడా తెలియలేదు, దాని హెయిర్లోనే కలిసిపోయాయి. ఇంకా చూడటానికి మాత్రం క్రౌడ్ చూడండి ఎలా ఉందో. ఫేస్ కనిపించింది, నాకు ఫేస్ కనిపించింది. ఇక్కడ చాలా మంది దాన్ని చూడటానికి వచ్చేస్తున్నారు ఇక్కడికైతే.
వాటితో పాటు మమ్మల్ని కూడా చూసేయండి. మేము కూడా యానిమల్స్. మీరు కూడా యానిమల్సే కదా! కాకపోతే మనకు మాటలు వచ్చాయంటే అందుకే బయట ఉన్నాము. అవి లోపల ఉన్నాయి. ఈ వే అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఆ వాల్‌కి మొత్తం రియల్ ట్రీకి అక్కడ ఉన్నా సరే వాల్ మొత్తం డిజైన్ చేసేసారు అలా. చాలా బావుంది ఇది. నడచ్చు కదా ప్లేస్ మనం షిఫ్ట్ చేస్తాం. ఈ ఫోటోలో బిజీ అయితే వీళ్ళు సిట్టింగ్ లో బిజీ ఉన్నారు. ఆఫ్టర్ ఈటింగ్ క్లీనింగ్ ఆల్సో ఇంపార్టెంట్. స్వచ్ఛ భారత్ మోడీ స్టార్ట్ చేశారు కదా, మనం దాన్ని కంటిన్యూ చేయాలి కదా. వాళ్ళ పిల్లలు చూసుకుంటే ఇంక మేమైతే తిరగడానికి వెళ్ళిపోతున్నాం. మీరు ఏమైనా చేసుకోండి కానీ నేను కదలనే అంటూ టైగర్ అక్కడే కూర్చుంది. ఈవెన్ కొంచెం ముందుకు కూడా రాలేదు. ఆ వాల్ పక్కనే అలా కూర్చుంది. ఏదో కనిపించినట్టు చూసి వచ్చేసాం. మరి ఇంకా ఇక్కడైతే బేరు ఇంకా మీరు వెళ్తారా లేదా, మీరు వెళ్ళకపోతే నేనే వెళ్ళిపోతాను అన్నట్టు వెళ్ళిపోతుంది. మా జియాన్ పట్టుకోపోవడం చాలా కష్టమైపోయింది. పరిగెట్టేస్తుంది అంతే. ఫోటోలో ఉన్న ఊల్ఫ్ ఇక్కడ కనిపించట్లేదు. ఊల్ఫ్ అని చెప్పి బర్డ్స్ పెట్టారు ఇందులో. వావ్, ఇది బాగుంది కదా ట్రీ. అవును, అసలు ఇక్కడికి ఎంతకి ఏముంది ఎలా చూసేస్తున్నారు వాళ్ళు. మనం కూడా ఒకసారి చూసేద్దాం రండి. ఓ, దర్ ఈస్ హైనా చక్కగా వజ్జుంది. ఇది ఫాక్స్లా ఉంటుంది, మీకు తెలుసా? కానీ దానికన్నా డేంజరస్ యానిమల్ ఇది. వీడైతే ఫనీ వాళ్ళ బాబు చాలా బుజ్జిగా ఉంటాడు, చక్కగా యాక్టివ్ కూడా ఉన్నాడు. ఈ పార్క్ మొత్తం ఎక్కడ ఆడకుండా ఎంజాయ్ చేసాడు. ఇంకా నాకైతే ఈ ట్రీ చాలా నచ్చేసింది. చుట్టూ బాగా రియాలిటీ మధ్యలో ట్రీ ఉంటే ఆ చుట్టూ ఆర్టిఫిషియల్గా చేశారు. అదంతా సెటప్ అయితే చాలా బాగుంది. అదేదిగో కనిపిస్తుంది కదా, అదేమనుకున్నారు? అదేది చీత. నాకైతే భలే అనిపించింది. తను దగ్గరికి రాలేదు కానీ అక్కడక్కడే తిరిగేస్తుంది. ఇక్కడ చూడండి పైన ఫస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నా. ఇక్కడ ఇంకేమేమి ఉన్నాయో అనేది చాలా ఎక్కువ ఉన్నాయని చూడాలి. నేను టైగర్ చూసావా? ఇంకేం చూసావు? లియోపార్డ్ కూడా చూసావా? వెరీ గుడ్ షీటింగ్. ఎలాంటి వచ్చినప్పుడు మంచి రిలాక్సేషన్ వస్తుంది. సమోసా టైం. పని బ్రేక్స్ బిట్వీన్ బ్రేక్స్. మీకు కనిపిస్తుంది అక్కడ హిప్పోపటమస్ ఉంది. మమ్మల్ని చూసి భయపడి రావట్లేదు బయటికి. అమ్మో, మనల్ని చూసి భయపడిపోతుంది హిప్పోపటమస్. అమ్మో, హిప్పోపటమస్ భయపడుతుంది మమ్మల్ని చూసి. అవును, ఏమడుగుతావు హిప్పోపటమస్ ని? హలో, హౌ ఆర్ యూ? ఐమ్ ఫైన్ అడుగుతావా? రెడీ రెడీ. ఏముందని చూస్తున్నారు అక్కడ. తిరిగి తిరిగి అలసిపోయా. విషు, నువ్వే విషు. మంకీస్ ఫ్యామిలీ. భలే ఉన్నాయి మంకీస్. అన్నీ ముందు కూర్చొని ఒకదానికొకటి పేలు చూసుకుంటున్నాయి. ఈ పేలు చూసుకోవడం అయితే నేను చాలా మిస్ అయ్యాను. ఇక్కడ ఒక్కరిదాన్ని ఉండడం వల్ల నా దగ్గరికి అయితే ఎవరు లేరు. బట్ ఇంటి దగ్గర ఉంటే ఎలానే ఉంటాం కదా మనం కూడా. ఈ ట్రిప్లో అయితే నేను జియాన్ చాలా మిస్ అయ్యాను. అందుకని చెప్పి ఇంకా కాసేపు నాకు ఇచ్చేయండి, నేను తనతో ఉండాలి అని చెప్పి తీసేసుకొని అన్నీ చెప్తున్నాను. యాక్చువల్లీ ఎక్కడికి వెళ్ళినా సరే జియాకి నేను అన్నీ చెప్పేదాన్ని. ఇప్పుడు ఏంటంటే ఈ కెమెరా అది నేను మెయింటైన్ చేయడం వల్ల అవ్వట్లేదు. సో జియాన్ అందుకే కాసేపు నాకు ఇచ్చేయండి, నా దగ్గర ఉంచుతాను, మీరు తీయండి అని వీడియోస్ అని చెప్పి జియాన్ నేను తీసుకొని నాతో పాటు ఒక 1 అవర్ ఆ మధ్యలో నేనైతే ఆయనకి ఇవ్వలేదు, తనతోనే ఉన్నాను. ఇంకా ఫుడ్ అలా పెట్టేసి తన మళ్ళీ యాక్టివ్ అయ్యాక అప్పుడు ఆయనకి ఇచ్చి మళ్ళీ మేము స్టార్ట్ చేసాము. చాలా బాగుంది. చెప్పాను కదా మనం ప్రీ ప్లాన్గా ఉండాలి. ఇక్కడైతే చూడండి డీర్స్ చాలా చిన్నవి. సాంబార్ డేట్స్ అంట జియా. ఇక్కడ బార్కింగ్ డీర్ ఉంది, బార్కింగ్ డీర్. అది పిల్లలుంటే కండిషన్, అది ఫాదర్స్ మదర్స్.
అన్ని జూస్తో కంపేర్ చేసినట్టయితే ఈ జూలో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ పెంగ్విన్స్ ఉన్నాయి. వీటినైతే కూల్ దాంట్లో పెట్టారు, బయట ఉండకూడదు కదా. అమ్మ నా జోన్ వచ్చేసింది, కానీ మా ఆయన అయితే నన్ను ఏం తెలియలేదు. ఇక్కడ లేట్ అవుతుంది ఇంకా నడు అని అనేసరికి వెళ్ళిపోయాము. బయట అయితే రెయిన్ స్టార్ట్ అయిపోయింది, వీళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఇలా ఇంకా మా జియా జోన్ వచ్చేసింది, ఇది ప్లే ఏరియా. తనైతే ఇంకా లేదు మమ్మీ కదలను అని అంటుంది. లేదమ్మా వెళ్ళిపోవాలని అనుకున్నా. ఇక్కడ బాగున్నాయి కదా సిట్టింగ్, ఫ్రూట్ సిట్టింగ్. టర్టైస్ నా కోసమే నేను వీడియోస్ తీస్తున్నానని చెప్పి నా దగ్గర వచ్చి స్విమ్ చేస్తున్నాయి. ఈవెన్ 1 కాదు 2 కాదు 3 4 వచ్చి నా వీడియోస్ కోసమే పోజులు ఇస్తున్నాయి ఇక్కడ. మీరు కూడా చూసేయండి. ఆల్రెడీ 3 వచ్చాయి కదా, ఇక 4th వన్ లేదు నువ్వు వెళ్ళి ఇంకా చాలు నేను తీసుకుంటాను అన్నట్టు ఇంకోటి ఫైట్ చేస్తుంది దాంతో పాటు. చాలా బాగా అనిపించింది, బాగుంది వీటి సపర్. ఇంకా బర్డ్స్ జోన్కి అయితే మేము వచ్చేసాము. ఈ బర్డ్స్ జోన్లోని చాలా రకాల బర్డ్సే ఉన్నాయి, అన్నిటిని తీయలేం కదా, కొన్ని అయితే తీసాం. బట్ మా జియా అయితే అన్నీ మనం ఇప్పుడు వరకు జూ కదా, తన బాగా తనేనే కాదు పిల్లలు అనేవారు ఎవరైనా కొంచెం తెలిసాక అవి బాగా ఎంజాయ్ చేస్తాయి. ప్యారెట్స్ ఇంకా ఏ బర్డ్స్లో కన్నా కంపేర్ చేసినా ప్యారెట్స్కి మించిన ఇంకే బర్డ్స్కి అందం ఉండదు, చాలా బాగుంటాయి కదా. ఇదైతే మ్యూజియము. మేము లాస్ట్ ఇంకా అయిపోయింది, బట్ ఇంక టైం అయిపోయేసరికి లోపలికి అయితే వెళ్ళలేదు, ఇలా బయట వచ్చేసాం. ఈ జూ అయితే చాలా వరకు యానిమల్స్ కొన్ని అక్కడ టెస్టింగ్ ఏవో అవుతున్నాయంట, సో కొన్ని రెస్ట్రిక్టెడ్లో ఉన్నాయి. మా ట్రావెల్ అయితే ఇంకా అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఏంటంటే ఆ బెల్ని యాక్టివ్ చేసి నోటిఫికేషన్స్ రావాలని అంటే ఆల్ దానిపైన క్లిక్ చేసినట్టయితే నేను చేసిన ప్రతి వీడియో మీకు వస్తుంది.